హలో ఎవరీవన్, ఈ రోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అయితే బోన్లెస్ చికెన్ తీసుకొని కొద్దిగా సాల్ట్, పెప్పర్, అలానే కార్న్ఫ్లవర్ వేసుకొని బాగా మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత బీట్ చేసుకున్న ఎగ్స్ యాడ్ చేసుకొని పైనుంచి కొద్దిగా సాల్ట్, పెప్పర్, పసుపు స్ప్రింకిల్ చేసి ఎగ్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనం కలిపి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు సన్నగా తరిగిన ఆనియన్, క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్ కూడా యాడ్ చేసుకొని వెజిటబుల్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కలిసేటట్టు బాగా ఫ్రై చేసుకోండి. ఇక నేను ఆల్రెడీ రైస్లో సాల్ట్ వేసి ఉడికించుకున్నానండి, చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత కొద్దిగా వెనిగర్, డార్క్ సోయా సాస్, బ్లాక్ పెప్పర్ పౌడర్, అలానే టేస్టింగ్ సాల్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్స్ ఫ్రై చేసుకుని ఎగ్ వేసుకొని హై ఫ్లేమ్లో 30 సెకండ్స్ పాటు టాస్ చేసుకుంటే రెడీ అయిపోయినట్లే.